నమస్తే. భారతదేశంలో చాలని పెన్షన్లతో బ్రతుకుతున్న ఈపీఎస్ పెన్షన్ల యొక్క ఆవేదన ఒక్కసారి భారత ప్రజలు, భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు కూడా ఆలోచించాలి. మరియు ఇటీవల కాలంలో గెలిచిన పార్లమెంటు సభ్యులు కూడా ఆలోచించాలి. అయ్యా, మాకు వచ్చే పెన్షన్, మినిమం పెన్షన్ 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు ఇస్తూ 2013లో ఇస్తే అక్కడి నుంచి అనేకమైన ఉద్యమాలతో మొదలుపెట్టి కార్మిక పోరాటానికి నాయకత్వం వచ్చి కొందరు కార్మికులకు మోసమైన మాటలు చెప్పి ఇదిగో పెంచుతున్నాం, అదిగో పెరుగుతుందని చెప్పి ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాలుగా ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఉద్యమాన్ని మొదలు పెడతారు. ఈ మధ్యలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ఈ ఉద్యమం నిలబెట్టినప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఒప్పుకోపోయినకే మేము కష్టపడి ఉద్యమం చేస్తే ప్రభుత్వం నిలుపుదల చేసింది, మాకు ఒక ఎంపీ ఉండారు, ఆమె కూడా మాట్లాడిందని కళ్ళబొల్లి మాటలు చెప్పి కార్మికుడికి అన్యాయం చేశారు. ఈనాడు ఒక కార్మికుడు తన భార్యని పోషించుకోవాలంటే రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పిల్లలు చూడటం లేదు. ఎందువల్లంటే మేము రిటైర్డ్ అయిన తర్వాత మాకేం లక్షలు రాలా, కోట్లు రాలా, వచ్చింది వేలల్లో వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన డబ్బుని ఆ రోజే బిడ్డలకి ఖర్చు చేసేసాం, పిల్లలు చూడకపోవటంలా. ఈ వచ్చే 1000 రూపాయల్లో బాడుగులకి కుదరదు. నిత్యం పెరుగుతున్న అధికమైన ధరలకు బతకలేక ఈ యొక్క ఉద్యమం మొదలుపెట్టి ఎందరో కార్మికులు మరణించారు. ఉద్యమం చేసే వాళ్ళకి వీళ్ళు తెలీదా? ఉద్యమం మొదలుపెట్టారు కదా, మొదలుపెట్టిన వాళ్ళు ఇది ఏ విధంగా చేస్తే కానీ ఉద్యమం పరిష్కారం కాదు. పోరాటం అనేది మొదలుపెట్టినప్పుడు పోరాటం అయిన దాకా కూడా వెనక్కి తగ్గకూడదు. కానీ ఈపీఎస్ కార్మికుల్ని పోరాటం అని ఒక సమస్య పెట్టి పోరాడతాం అని చెప్పి మేము పోరాడుతున్నాం, మీరు డబ్బులు పంపించని వాడికి వచ్చే 1000 రూపాయల్లో వీళ్ళకి ప్రతిసారి పోరాటం మొదలుపెట్టినప్పుడల్లా 500 వీళ్ళకి పంపిస్తుంటే వాళ్ళు తీసుకొని పోరాటం లేదు, ఏమీ లేదు, నాశనం చేశారు. ఈరోజు గెలిచిన ఎంపీలైనా సరే మా యొక్క అసంఘటిత కార్మిక ఈపీఎస్ పెన్షన్లను యొక్క సమస్యలను పార్లమెంట్లో పెట్టండి. పార్లమెంట్లో పెడితే కానీ న్యాయం జరగదు. 10 సంవత్సరాలు చేయలేని ఈ మోడీని 10 సంవత్సరాలు ఈపీఎస్ కార్మికులంటే కనీసం కంటితో చూడని మోడీని ఎదిరించండి. ఎందువల్లంటే ఈరోజు మోడీ గారికి వచ్చిన ఓట్లు అయితేమి కూటమికి, కాంగ్రెస్కి వచ్చిన ఒక కూటమికి అయితే 40 తేడాలో ఉన్నారు. ఈ 40 తేడాలో మోడీని ఈ యొక్క కాంగ్రెస్ కూటమైన ఇండియా కూటమి గట్టిగా పనిచేసి కార్మికులకు పెన్షన్ను పెంచడానికి మీరందరూ సహకరించండి, దోహపడండి, మాకు పెన్షన్ అండి. ఈ యొక్క అధిక ధరలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు పూర్తి కాగానే టమాటా వచ్చి 100 రూపాయలు, ఎన్నికలు పూర్తి కాగానే మిరపకాయలు వచ్చి 150 రూపాయలు. అట్లానే 1 కేజీ బియ్యం 70 రూపాయల నుంచి 75 రూపాయల దాకా గడిపోతుంది. మేము ఎలా బతకాలా? మా యొక్క పరిస్థితి ఏంటి? మేమేమి చెయ్యాలా? గవర్నమెంట్లో ఉండేవాళ్ళు రిటైర్డ్ అయితే దాని సగం జీతం అంటారు, వాళ్ళకి ఇంక్రిమెంట్లను అయ్యి కల్పించి వాళ్ళకి పెరుగుతుంది. మేము ఏడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. నేను రిటైర్డ్ అయ్యేప్పుడు నాకు ఇచ్చింది 3000 రూపాయలు. ఈరోజు కూడా 3000 రూపాయలు తోటే నేను బతుకుతున్నాను. ఇంకొంతమందికి 1000 రూపాయలు వచ్చింది. ఆ 1000 రూపాయలతో బతుకుతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం దయ లేదా కార్మికుల మీద? కనీసం ఈ ప్రభుత్వం ఈ కార్మికులకి
మంచి చేద్దామని ఆలోచన లేదా? ఈ కార్మికులు కూడా ఓట్లు వేస్తే మీరు గెలిచారు కదా. కాబట్టి ఇండియా కూటమి వారైనా సరే ఈపీఎస్ కార్మికులకు న్యాయం చేయడానికి కంకణం కట్టుకోండి. అయ్యా, అంతకుముందు ఉద్యమం చేసిన వాళ్ళు ఆయన ఒక్కడే ఏ పార్టీతో సంబంధం పెట్టుకోవాలా, ఏ పార్టీని ఎంటరగాల, మరి ఆయన ఎందుకు చేశాడు? ఏదో ఒక పార్టీ అండదండలు ఉండాలి కదా. పార్టీ అండదండలు లేకపోతే ఎలా ఉద్యమమో ముందుకు వస్తుంది? ఉద్యమం ఇకనైనా మొదలు పెట్టాలంటే నిరంతర పోరాటంలో ఉండాలి. ఉద్యమం మొదలుపెట్టిన కాడి నుంచి పరిష్కరించేంత వరకు వెనకడుగు వేయకూడని మన సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని రాష్ట్రాలు మీటింగ్ పెట్టి ఆడకు వేలకు వేలు దండుకొని ఆ డబ్బుల్లో ఇంకా రాలేదని అక్కడున్న కమిటీలన్నీ దొంగలని చెప్పి ఇటువంటి ఉద్యమ నాయకులు తప్పుడుగా మీరు ప్రయత్నం చేయవాకండి. కార్మికులకు మేలు చేస్తేనే రండి. కార్మికులు మేలు చేయకపోతే కుదరదు. కాబట్టి ఇండియా కూటమి వాళ్ళు ఈపీఎస్ పెన్షన్ల మీద మిమ్మల్ని ఎందుకు మేము అడుగుతున్నామంటే, గతంలో 2013లో మీ యొక్క ప్రభుత్వమే మాకు 65 రూపాయల నుంచి 800 రూపాయలు ఉండే ఒక కార్మికులకు మీరు 1000 రూపాయలు చేశారు. కాబట్టి మీ పుణ్యానన్న మా కార్మికుల ఆకలి మంటలు, మా కార్మిక ఆర్థిక ఇబ్బందులు, మా కార్మిక దీన స్థితిని మీరైనా సరే మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. అయ్యా, భారతదేశ కార్మికులారా, మోసపూరితున్న మాటలు వినవాకండి. ఉద్యమం మొదలు పెడితే పూర్తి అయిన వరకు ఉద్యమం చేయాలా? కాబట్టి ఎవరైనా మేము ఉద్యమం చేస్తానంటే ఆ నాయకుల్ని అడగండి. మీరు ఏ ఉద్యమం చేస్తారు, ఎలా చేస్తారు, మీ ఉద్యమానికి మేమందరం తోడు ఉంటామని మీరు వాళ్ళకి భరోసా ఇవ్వండి. మీ అందరూ కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని మరీ ఈపీఎస్ కార్మికుల యొక్క 1000 రూపాయలైతే బతకలేని ఈ కార్మికుల యొక్క ఆకలి బాధలను మీరు చూడండి. ఆ కార్మికుల యొక్క పరిస్థితి చూసి పెంపుకు మీరు సహకరించండి. కోర్టులని మోసం చేస్తారు. కోర్టులను కూడా నమ్మవాకండి. ఎందుకంటే ప్రభుత్వం ఏ యొక్క అధికారం ఉండదు, ఆ ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు ఇస్తుంటారు. కాబట్టి నా యందు దయించి ఈపీఎస్ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేసే ఏ వ్యక్తికైనా కూడా మేమందరం పూర్తిగా మద్దతు ఇచ్చి వారు అండగా నిలబడి ఉద్యమానికి మేము కూడా సహకరిస్తామని మరీ తెలియచేస్తున్నాం.